శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాదు ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ కూడాను ఈ మన్మథనామ సంవత్సరం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవనాయక ఫలితాన్ని తెలియజేస్తాను. ఈ సంవత్సరం రాజ్యాధిపత్యం శనికి వచ్చింది. రాజు శనికి రాజ్యాధిపత్యం రావటం వల్ల ప్రజాస్వామ్యం అధికమవుతుంది. ప్రభుత్వం జవాబుదారీగా పయనిస్తుంది. సముద్ర తీర ప్రాంతములకు, సముద్ర మధ్య జీవులకు ప్రతికూల కాలం. ఆస్తి నష్టం, స్వల్ప జన నష్టం సంభవిస్తుంది. అటవీ సంపద గణనీయంగా తరిగిపోతుంది. ఋతుపవనాలు గతి తప్పుతాయి. ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు, ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారతాయి. సమాజం పట్ల జాలి కలిగిన వారు కూడా చాలామంది ఉంటారు. నూతన విద్యా విధానాలు వికటిస్తాయి. విద్య, వైద్యం దోపిడీలకు చిరునామా అవుతాయి. అన్ని ప్రాంతాల్లోనూ ప్రకృతి బీభత్సాలు అధికమవుతాయి. ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఆకస్మికంగా కాలం చేస్తారు. తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు సంచలనం అవుతాయి. ఇక మంత్రిత్వం కుదురుకొచ్చింది. మంత్రి కుజుడు ఉగ్ర సంబంధమైనటువంటి ఉగ్రగ్రహమైనటువంటి కుజుడికి మంత్రిత్వం రావటం మంచిది కాదు. యుద్ధాలు, పేలుడు సంఘటనలు అధికమవుతాయి. అధికార నిర్లక్ష్యం వల్ల ఓ సందర్భంలో తీవ్రమైన విచార సంఘటనలు జరుగుతాయి. కందులు, మిరపకాయలు, మిరియాలు అధిక ధర కలిగి ఉంటాయి. కుజుడు అగ్నిగ్రహం కనుక అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. స్త్రీలపై దౌర్జన్యాలు పెరుగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు కొంతవరకు ఫలిస్తాయి. సఖ్యత కనపడదు. ఎప్పుడు చూసినా తగాదాలు, వివాదాలు, పంచాయతీలు, కోర్టుకెక్కడం లాంటి సంఘటనలు అధికమవుతాయి. సంఘ వ్యతిరేక శక్తులకు ప్రాణగండకాలము. రాజైనటువంటి శనితో కుజునకు ప్రబలమైనటువంటి విరోధం ఉంది కనుక ప్రతి చోట వివాదాలు, హత్యలు, క్రైమ్లు పెరుగుట సంభవిస్తుంది. వాహన ప్రమాదాలు అధికమవుతాయి. రోడ్డు రక్తసిక్తమవుతాయి. నైరాశ్యం, విసుగుదల ప్రజల్లో అధికమవుతుంది. నీటి తగాదాలు, కరెంటు తగాదాలు అన్ని రకాల హద్దుల్ని మించిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడా కనపడదు. ప్రజల్లో దైవచింతన పెరుగుతుంది. దీక్షలు చేసేవారు అధికమవుతారు. దొంగ స్వామీజీల దోపిడీలకి అంతూ పొంతూ ఉండదు. ఇక సేనాధిపత్యం చంద్రుడికి వచ్చింది. చతుర్షష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికి సేనాధిపత్యం రావటం మంచిది కాదు. చిన్న వివాదాలే పెద్ద పెద్ద ఘర్షణలకు, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. ధృతరాష్ట్ర ప్రేమ వినాశనానికి దారితీసినట్లు అధికారం కోసం ఎంత పనైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఉంటారు. చంద్రుడు జలకారకుడు, మనకారకుడు, నక్షత్రాలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు. సముద్రంలో ఆటుపోట్లకు ఈ చంద్రగ్రహమే కారణం. 15 రోజులు క్షీణించి బహుళపక్ష చంద్రుడిగా, 15 రోజులు వృద్ధి చెంది శుక్లపక్ష చంద్రుడిగా కొనసాగుతాడు. సంక్షిప్తంగా చంద్రగ్రహ లక్షణాలు, భావాలు ఇవి. ఈ చంద్రుడికి బుధుడితో ప్రబల శత్రుత్వం ఉంది. అధికార స్థానాల్లో ఉన్న వారికి సొంత వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎవరి అధికారాన్ని మరొకరు లెక్కబెట్టరు. ఎవరికి దోచిన ఉత్తర్వులు వాళ్ళు దారవేస్తారు. అవి అమలు జరగాలని చెప్పని పట్టుబడతారు. రాజకీయ నాయకులకు, చట్టసభలకు, న్యాయసభలకు, న్యాయస్థానాలకు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకు మధ్య విభేదాలు, పట్టింపులు వస్తాయి. రాష్ట్రాలకు మధ్య తీవ్ర విభేదాలు ఆశ్చర్యం, భయాన్ని కలిగిస్తాయి. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల ప్రస్తావన, పరిశీలన, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మొదలైన చర్చలు రచ్చకెక్కుతాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. జల ప్రమాదాలు పాలకులకు పెను సంకటంగా మారతాయి. జల సంబంధిత సమస్యలు, కరెంటు సమస్యలు ప్రజల్ని తీవ్రంగా బాధిస్తాయి. భరించలేనటువంటి చలి భయం పెడుతుంది. సముద్రంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. మార్పులు మంచికి మాత్రం దారితీయవు. మానసిక రోగుల సంఖ్య పెరుగుతుంది. మానసిక ఉద్వేగం చిన్న పెద్ద తేడా లేకుండా అధికమవుతుంది. చిన్న మాటకే పెద్ద విరోధాలు, ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ సంవత్సరం పెద్దవాళ్ళు కూడా ఇంట్లో నుంచి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ విషయాన్ని చూడబోతున్నాం. కీలకమైనటువంటి సమయంలో సాక్షాత్తు కర్ణుడు భార్గవాస్త్రాన్ని మర్చిపోయినట్లు దేశం మేధావుల శక్తియుక్తులను ఉపయోగించుకోవాలన్న విషయాన్ని మర్చిపోతుంది. మానసికమైనటువంటి బలహీనత అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారికి సలహాలు చెప్పేవారు శకుని పాత్ర పోషిస్తారు. దీనివల్ల నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు గుర్తింపు నోచుకోవు. భజన పరుదే రాజకీయం అవుతుంది.
నల్లదనం దాచింది కొండంతా, పట్టుకొనున్నది గోరంతా. ఏకాభిప్రాయం ఎండమావిలో నీరే అవుతుంది. కళలు, వినోద ప్రసార మాధ్యమాలు యువత మీద వ్యతిరేకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. నేర ప్రవృత్తి పెరుగుతుంది. తీర ప్రాంతాలలో వాయువేగం బాగా పెరుగుతుంది. అనారోగ్యకరమైనటువంటి పదార్థాలు జనులలో విశృంఖలంగా చలామణి అవుతాయి. స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యారంగంలో స్త్రీలు అగ్రస్థానంలో ఉంటారు. క్రీడారంగంలోనూ మంచి స్థితి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కొరకు అన్నింటినీ తెగించి పోరాడేటువంటి వ్యక్తుల కూటమి కలిపురుషుడి స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాయి. సౌమ్యంగా కనిపించేవారే అధికంగా హాని చేస్తారు. అందం వెనుక ఉన్నటువంటి క్రూరత్వం, నేర స్వభావం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. బాల నేరస్తుల శాతం అధికమవుతుంది. చిన్న చిన్న దొంగలు చేసేటటువంటి ఘోరాలు, అకృత్యాలు కరడుగట్టినటువంటి నేరస్తులకి సిగ్గుపోయేలాగా చేస్తుంది. ప్రేమ, ఆప్యాయత, నీతి, నిజాయితీ, ఉన్నత వ్యక్తిత్వం వంటి లక్షణాలు 99% సమాజంలో కనిపించవు. తదుపరి సస్యాధిపత్యం బుధుడికి వచ్చింది. వ్యవసాయానికి ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ. అనేక విద్యలకు, వేదములకు, మేధస్సుకు, సువర్ణ ఆభరణాలకు, విలాసవంతమైన జీవితానికి బుధుడే కారకుడు. వ్యవసాయ సంబంధమైన విషయాలు పెను సంకటంగా మారతాయి. భూమి లోపల పండేటువంటి దుంపలకు, వేరుశనగ, ఉల్లిపాయ మొదలైన వాటికి గడ్డుకాలం. మళ్ళీ ఉల్లిపాయ చెట్టెక్కి కూర్చుంటుంది. రైతులు పెట్టుబడి కోసం రుణాలు చేస్తారు. కఠినమైనటువంటి కాలాన్ని అధిగమించవలసిన పరిస్థితి సూచిస్తుంది. ఔషధ మొక్కలు, గులాబీలు, మల్లెపూలు, సంపెంగ పూలు, సుగంధాన్నిచ్చే చెట్లు, శ్రీగంధం, ఎర్రచందనం మొదలగు వాటి ధరలు పెరుగుతాయి. విశేష రోగ నిరోధక శక్తిని ప్రసాదించే చెట్లు అధికంగా బయటపడతాయి. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడేటువంటి రకరకాల మొక్కలు, చెట్లు బయటపడతాయి. జల విభత్సాల వల్ల పంటలకు ఇబ్బంది ఏర్పడుతుంది. మనసును నిద్రపుచ్చడానికి, కష్టాలను తాత్కాలికంగా మర్చిపోవడానికి మద్యం ఒక్కటే మంచి రాసబాటు అవుతుంది. దీని తోడు డ్రగ్స్ కూడాను చేరతాయి. సమాజంలో ఇదొక భ్రష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది. మద్యపానం వల్ల ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నేరాలలో, వివాదాస్పదమైన అంశాలలో స్త్రీల పేర్లు బయటికి వస్తాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. మద్యపాన వినియోగం అధికమవుతుంది. ఇందులో స్త్రీల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తాటి చెట్లకు, కళ్ళుకు ప్రాముఖ్యత పెరుగుతుంది, అధికమవుతుంది. యువత రకరకాల సాహస కృత్యాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చట్ట నిబద్ధత లేని శృంగార కార్యకలాపాలు అధికమవుతాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వారి శృంగార భాగవతాలు సభ్య సమాజం తల దించుకునేలా చేస్తాయి. తదుపరి ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపత్యం కూడా బుధుడికే వచ్చింది. బియ్యం, గోధుమలు, మాంసాహారం, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి ధర పెరుగుతుంది. ఆహార ధాన్యాల ధరలు ఎక్కువ అవుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ని నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కలుషితమైనటువంటి ఆహారాలు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అవుతాయి. ప్రతి చోట కల్తీయే. విచిత్రమైనటువంటి చర్మరోగాలు సంప్రాప్తిస్తాయి. అంతుపట్టనటువంటి నూతన వైరస్సు జనులకు పెను సంకటంగా మారుతుంది. ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత పెరుగుతుంది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద మందులు అధిక ధర కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికమవుతారు. అన్నదాన సత్రాలు కళకళలాడతాయి. అన్నదానం చేయడానికి పలువురు ముందుకు వస్తారు. దొంగతనంగా బియ్యం రవాణా అధికమవుతుంది. విజిలెన్స్ శాఖకు పనిభారం ఎక్కువ అవుతుంది. పేదలకు ధాన్యం పరమార్థం అందుతుంది. అన్నం వండుకోవడానికి అవసరమైనటువంటి ఇతర సామాగ్రి, గ్యాస్ వంటివి ధర ఎక్కువ కలిగి ఉంటాయి. తదుపరి అర్ఘ్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది. అర్ఘ్యాధిపత్యం కూడాను చతుషష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికే వచ్చింది. నీటి సమస్యలు అధికమవుతాయి. ఎందుకంటే చంద్రుడు జలకారకుడు. పాల వ్యాపారం కన్నా నీళ్ల వ్యాపారం చాలా బాగుంటుంది. నీటి సమస్యలు, వివాదాలు న్యాయస్థానాల వరకు వెళతాయి. 1 లీటరు నీళ్ల ధర, 1 లీటరు పెట్రోల్ ధర దాదాపుగా ఒకటిగానే ఉంటాయి. నీటి సమస్యలు, నినాదాలు నిత్య రవాణా కష్టమే అవుతుంది. నీటి తగాదాలు అధికమవుతాయి. ఋతుపవనాలు గతి తప్పుతాయి. భూగర్భ జల వనరులు బాగా తగ్గిపోతాయి. నిర్జనారణ్యమందు, పర్వత ప్రాంతాల్లో, పట్టణాలలో వర్షపాతం కురుస్తుంది. ఉత్తర భారతదేశంలో వరద విపత్సాలు సంభవిస్తాయి. పిడుగుపాట్లకు జన నష్టం సంభవిస్తుంది.
ఆకస్మికంగా మేఘాలు వర్షిస్తాయి. ఊరట కలిగించే వానలైతే ఉండవు. సముద్ర మధ్య దీవులకు ప్రతికూల కంటకాలం. కళింగ, కౌసల్య, మగధ, బర్బర, సౌరాష్ట్ర, మరాఠా, మేరు పర్వత ప్రాంతములకు, హిమాలయ పర్వత ప్రాంతములకు, ఆవలి ప్రాంతములకు, ఈవలి ప్రాంతములకు ప్రతికూల కాలము. గాంధార దేశములకు ప్రతికూల కాలము. అరిష్ట సంఘటనలు అంటే కళింగ అంటే ఒరిస్సా, కౌసల్య అంటే అయోధ్య పరిసర ప్రాంతాలు, మగధ అంటే బీహారు, సౌరాష్ట్ర అంటే గుజరాత్, బర్బర అంటే బరోడా, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్, మరాఠా అంటే మహారాష్ట్ర, మేరు పర్వత ప్రాంతములు అంటే కర్ణాటక ప్రాంతం, గాంధార దేశం అంటే కాందహార్. నీటి యొక్క బలం తగ్గుతుంది. దాహార్తిని తీర్చేటువంటి గుణం నీటికి, అగ్నిని ఆర్పేటటువంటి శక్తి నీటికి కూడాను తగ్గుతుంది. జనులు దాహార్తితో సంకటాలకు గురవుతారు. వలసలకు 3వ మెట్టు ప్రారంభమవుతుంది. ఇక మేఘాధిపత్యం చంద్రుడికి వచ్చింది. పట్టణాల్లో మేఘాలు వర్షిస్తాయి. జనజీవనం స్తంభిస్తుంది. వర్షపాతం భయం కలుగుతుంది. వర్షం కురవటం తక్కువ. పిడుగుపాటి ధోరణితో దిక్కులు పెక్కటిల్లుతాయి. కొండలను పూలినటువంటి మేఘాలు ఆకాశంలో అలంకారప్రాయం అవుతాయి. విచిత్రమైన వర్షాలు, పిడుగుపాటు వల్ల పశు సంతతికి నష్టం, పురాతన కట్టడాలకు ముప్పు ఏర్పడతాయి. సందేశరహిత మేఘాలు, ఈదురు గాలి, తీవ్రమైనటువంటి వడగాడ్పులు సంభవిస్తాయి. ప్రచండమైనటువంటి సూర్య ప్రతాపానికి జలచర, భూచర, కేచర ప్రాణులు సొమ్మసిల్లిపోతాయి. తదుపరి రసాధిపత్యం శుక్రుడికి వచ్చింది. ఈ రసాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల స్త్రీల ఆధిపత్యం నేర రంగాల్లో కూడా విస్తరిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం నేరస్తులకు ఉపయోగపడుతుంది. రస సంబంధమైనటువంటి ద్రావకాలు మొదలైనవి నేర సామ్రాజ్యంలో చోటు చేసుకుంటాయి. రస సంబంధమైనటువంటి ద్రావకాలు ఇతరత్ర నార్కాటిక్ డ్రగ్స్, పురుగు మందులు విచ్చలవిడిగా లభిస్తాయి. హత్యలు, ఆత్మహత్యల్లో వీటి పాత్ర అత్యధికంగా ఉంటుంది. గన్ కల్చర్ పాత్ర అత్యధికంగా ఉంటుంది. గన్ కల్చర్ విస్తరిస్తుంది. పుష్పజాతులు వృద్ధి చెందుతాయి. ఫలజాతులు వృద్ధి చెందవు. మామిడి పండు, మధుర ఫలాలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. వీటిల్లో కూడా కల్తీ చోటు చేసుకుంటుంది. ఔషధ మొక్కలు వృద్ధి చెందుతాయి. ఎర్రచందనము డిమాండ్ పెరుగుతుంది. స్మగ్లింగ్ ఆగదు. విషాముష్టి చెట్లు, గంజాయి మొక్కలు, శృంగార ప్రేరిత ఔషధ మొక్కలు, మధుమేహ నివారణ మొక్కలు, మత్తులిచ్చే చెట్లు, తత్సంబంధమైనటువంటి పానీయాలు, వస్తువులు అధికమవుతాయి. రసాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత చట్టవిరుద్ధమైనటువంటి ఔషధాలు వాడిన క్రీడాకారులు పట్టుబడతారు. పరువు పోతుంది. వాతావరణ కేంద్రాలు, స్వామీజీల ఆగడాలకు అంతు ఉండదు. వాతావరణ కేంద్రాల దోష్యాలు ఫలించవు. స్వామీజీల ఆగడాలకు అంతు ఉండదు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి పడు సవాళ్లు ఏర్పడతాయి. బ్రాహ్మణుల పరిస్థితి కడు దమనీయంగా తయారవుతుంది. తదుపరి నీరసాధిపత్యం. నీరసాధిపత్యం కూడా శుక్రుడికే వచ్చింది. మద్యపాన వినియోగం పెరుగుతుంది. యువత వక్రమార్గాన పడుతుంది. కొందరు మత్తు పానీయాలకు బాగా బానిసవుతారు. ఇందువల్ల నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. పవిత్ర క్షేత్రాల నుండి ఆధ్యాత్మిక చింతనా పరుల్ని వెళ్ళగొడతారు. దేవాలయాల్ని నమ్ముకొని జీవించేటువంటి వారిని బయటికి ఏడుస్తారు. న్యాయస్థానాల వల్ల వీరికి ఊరట కలుగుతుంది. తిరగపోతే నీరసం, తింటే అరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక సమస్యల్ని అవలీలగా అధిగమించిన భారతదేశం పెడదోగు పడుతున్నటువంటి యువతను సరియైన మార్గంలో పెట్టలేక కుంగిన రథచక్రాల జంత నిస్సహాయుడైన కర్ణుని వలె భరతమాత దీనవదన అవుతుంది. ఇది భవిష్య భారతం నవనాయక ఫలం ఈ విధంగా గోచరిస్తోంది.